అందుకే వాళ్ళు చాలా సుదీర్ఘంగా విషయాలను తీసుకురావడం జరిగింది. మనం బ్యానర్ మీద పెట్టుకున్నటువంటి అంశానికి పరిమితమై ప్రధానంగా దాని మీద చర్చ జరిగి ఆ చర్చ ఒక కార్యక్రమం రూపంగా దాల్చుకోవడానికి కోసమే ఇవాళ ఈ రైతు సమావేశం కాకుండా సమ్మేళనం ఎందుకన్నామంటే అందరి అభిప్రాయాన్ని క్రోడీకరించుకొని రేపు రాబోయే రోజుల్లో మన ఉద్యమ బాట ఎటువైపు ఉండాలని పెద్దలందరితో మాట్లాడిన తర్వాత ఇది సమ్మేళనంగా మార్చాలి. మీకు చిన్న చిన్న రెండు ముక్కలు ఇవాళ ఈ చక్కెర ఫ్యాక్టరీ దాదాపుగా 64లో ప్రారంభమైన తర్వాత 2008 మార్చి దాకా కొనసాగినటువంటి నేపథ్యం మనకున్నది. అన్ని రకాలుగా కూడా మా పెద్దలు అర్సపల్లి కోతే నాగన్న అనేవాడు ఎప్పుడు నాకు అది గుర్తుకొస్తుంది. 100 రూపాయలతోటి తులం బంగారు గానాడు వచ్చిండే. ఇవాళ తులం బంగారు 1,50,000 పై చిలుకుంది. ఇవి రైతుల డబ్బులు కదా, సర్కార్ది కాదు కదా, వాళ్ళు పెట్టింది కేవలం 50 లక్షలే కదా. మరి తెలంగాణ సహకార రంగంలోనే ఈ తెలంగాణ వ్యవస్థలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏకైక చక్కెర ఫ్యాక్టరీ మనమెట్లా వదులుకుందాం, అందుకే రైతులమంతా ఐక్యమవుదామని చెప్పేసి తను ఎప్పుడు చెప్పేవాడు. అందుకే అర్సపల్లి గ్రామ కచేరీ అంటాం దాన్ని. ఏ సమస్య జరిగినా గ్రామ కచేరీలు చర్చలు జరిగి అది ముందుకు పోయేది. అట్లా సింగూరు ఉద్యమం అక్కడే స్టార్ట్ అయింది. నిజాం సాగర్ నీళ్ళ రక్షణకు అక్కడే స్టార్ట్ అయింది. చెరుకు రైతుల సమస్యల మీద పోరాటం చేయడానికి అర్సపల్లి వేదిక అయింది, కచేరీ వేదిక అయింది. సైకిళ్లకు జెండాలు కట్టుకొని తిరిగినటువంటి చరిత్రను మనము ఏనాడు మర్చిపోతాం, ఎందుకు మర్చిపోతాం అనేటువంటి ఒక ప్రశ్న వస్తుంది. అక్కడి నుంచి పాలకులు మారుతున్నారు, ప్రభుత్వాలు మారుతున్నాయి. అదంతా పోతూ ఉంటే చాలా చేతాడంతా లోపలికి పోతాం, కానీ అది అంతా కాదు. కానీ ఇవాళ వస్తున్నటువంటి పాలకులైనా ఇందాక మనకు సాయిరెడ్డి గారు పోతూ ఒక మాట చెప్పాడు. ప్రభుత్వాలకు ఇస్తే ఈ ఫ్యాక్టరీలు పనిచేయాయి, నడవాయి, అది తెరవరు, కాబట్టి మనమే తీసుకుందాం, లేదా ఈ ప్రభుత్వం నడపాలని చెప్పేసి ఒక సూచన చేసిండు. నిజమే. ఇవాళ ఏదైతే ఇందిరమ్మ రాజ్యం లేదా రైతు రాజ్యం లేదా ఇది ప్రజాప్రభుత్వం చెప్పుకుంటున్నటువంటి గప్పాలు కొట్టుకుంటున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇవాళ 2.5 ఏళ్ళ కాలం పరిపాలన జరిగిపోయింది. వాళ్ళు కూడా అన్నారు ఈ చక్కెర ఫ్యాక్టరీ తెరిపించడానికి మొదటి శాసనసభలోనే, గుర్తుపట్టుకోండి, మొదటి శాసనసభలోనే ఒక సబ్ కమిటీ వేసిండు. ఆ సబ్ కమిటీకి దుద్దిల్ల శ్రీధర్ బాబు పరిశ్రమల శాఖ మంత్రి గారు చైర్మన్గా ఉన్నారు. ఈ ఫ్యాక్టరీ పరిధిలో ఉన్నటువంటి అందరు ఎమ్మెల్యేలు గందులో సభ్యులుగా ఉన్నారు. వాళ్ళంతా ఈ ఫ్యాక్టరీని పరిశీలించారు. ఈ ఫ్యాక్టరీని పరిశీలించడానికి ఇక్కడ రైతు నాయకులు ఉన్నటువంటి వాళ్ళ మందరము దుద్దిల్ల శ్రీధర్ బాబు వచ్చినప్పుడు గెస్ట్ హౌస్కి వస్తారు అని చెప్పేసి అంటే ఇక్కడికి వెళ్ళి దబా గెస్ట్ హౌస్ కురికినాం. అక్కడ కాగితాలు ఇచ్చినాం, దరఖాస్తులు ఇచ్చినాం. సార్ మీరు బోధన శాఖకి పోతున్నారు కదా, మా సంగతి ఏంటి, మేము చిన్నోళ్ళం కదా, మా గురించి పట్టేసుకోరా అని చెప్పేసి ఆయన ప్రశ్నించినప్పుడు అక్కడ సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు, అప్పుడు జీవన్ రెడ్డి గారు ఉన్నారు, మెట్టిపెల్లతనం భూపతి రెడ్డి, వీళ్ళంతా శాసనసభ్యులే కదా. గాల ముందు అడిగితే పెద్ద ఫ్యాక్టరీ నిలబోతున్నాం, మీరు తట్టుబడతాదయ్యా, పొంగ మీరు కూడా తాగేస్తాం, మీకు గుంజేస్తాం, మీకు గడిపిస్తామని చెప్పేసి స్పష్టమైన మాట అన్న రైతు అన్నంలో వచ్చారు. కానీ ఆ సబ్ కమిటీ రిపోర్ట్లో మాత్రం ఈ సారంగపూర్ ఫ్యాక్టరీ అంశం లేదు. మరి అంశం లేని తెప్పిస్తాను, ఏదేం పెద్ద పని మా చేతిలో పని కదా చేర్చుకుంటామన్నారు. అంటే ఇంతటి సన్నాయిని నొక్కినటువంటి వాళ్ళు మరి రైతుల పట్ల ఏం చేయాలి? కాలం అయిపోయింది కదా, సగం కాలము, ఇంకా సగం కాలంలో మీకు ఏం చెప్తారో ముందనే చెప్తలేరు కదా. ఈ రిపోర్టు అప్పుడు పరిశీలన చేసినటువంటి రిపోర్ట్ అంతా కూడా వాళ్ళొక ప్రకటన కూడా చేసారు. మీకు గుర్తుంటే ఆయన రోహిత్ మైనంపల్లి డాక్టర్ రోహిత్ ఒక ప్రకటన చేసిండు. ఈ ఫ్యాక్టరీలు అంతా మేము పరిశీలన చేసినా జరగడానికి మంచి అవకాశం ఉన్నాయి, మేము ప్రభుత్వానికి మా నివేదిక ఇచ్చినామని అన్నారు. మరి మీ ప్రభుత్వం చేతిలో మీ నివేదిక ఉంది కదా, ఎందుకు ఇప్పటిదాకా బయట పెట్టలేకపోతున్నారు? మీకున్నటువంటి ఇబ్బందులు ఏంటి? మా రైతులు చెరకబట్టలేకపోతున్నారు అని చెప్పేసి మీకు ఎక్కడన్నా ఉన్నదా అని చెప్పేసి ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఇదే ముచ్చట ఎడిపేళ్ళలో జరిగింది. ఎడిపేళ్ళలో సుదర్శన్ రెడ్డి నాయకత్వంలో జరిగినటువంటి రైతుల సమావేశంలో జరిగింది. ఏమన్నా మీరు ముందు చెరుకులు అయితే పెట్టలేమో చూద్దాం, పెట్టండి, మీరు ఎంతమంది పెడతారని చెప్పేసి తను అట్లా వ్యంగ్యాస్త్రాలు ఇచ్చింది. ఇది కాదు కదా, రైతులకు మీరు ఇస్తున్న మాట ప్రకారంగా మీరే అన్నారు. వాళ్ళు 100 రోజులు తెలిపిస్తామన్నా తెలపలేదు కాబట్టి వాళ్ళు ఓడిపోయారు, మేము గెలిచినామన్నారు కదా. అందుకే కదా వాళ్ళు పక్కకున్నారు, మీరు ముందట్టుకున్నారు కదా, అధికారంలో ఉన్నారు కదా, మీరెందుకు ఇయ్యాలనేది ఇక్కడ ఒక ప్రశ్నగా ఉంది. అందుకని ఖచ్చితంగా
ఈ మధ్య కాలంలో భారతదేశమంతా కూడా ఎలినివో నేపథ్యం కొనసాగుతూ ఉంది. వర్షాలు సమృద్ధిగా కురవలేకపోతున్నాయని చెప్పి శాస్త్రజ్ఞులు చెప్తున్నారు, ప్రభుత్వాలు చెప్తున్నాయి. దానికి ప్రణాళికలు వేసుకోండి అని చెప్పేసి కింది అధికారులు కూడా వాళ్ళు సూచనలు చేస్తున్నారు. ఇదే నేపథ్యాన్ని పురస్కరించుకొని పోయిన నెల 17వ తారీఖు నాడు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కలెక్టర్ కార్యాలయంలో సమావేశ మందిరంలో రైతుల సమావేశం జరిగింది. పంటల ప్రణాళిక సమావేశం దాని పేరు. అంటే ఈ ఎలినివో నేపథ్యంలో ఏ పంటలు రైతులకు వేయాలని సూచన చేసే సమావేశం అది. ఆ సూచన చేసే సమావేశంలో, ఆ ప్రణాళిక సమావేశంలో రైతులు ప్రశ్నించారు, అయ్యా మీరు ఆరుతడి పంటలకు వెళ్ళమంటున్నారు, ఓకే ఆరుతడి పంటలకు మేము పోతాం, కానీ మా చెరుకు కూడా ఆరుతడి పంట కిందనే వస్తుంది, గది మీరు మాట్లాడండి. ఆరుతడి పంట అంటే పండేసలకు 10-18-20 రోజులకు ఒక తడి తీసుకుంటాం, మా చెరుకు వండుతుంది, ఒక తడి పెట్టుకోగలుగుతాం మేము. మరి ఇది ఆరుతడి పంట కిందనే వస్తుంది కదా, మీరు దాని గురించి మాట్లాడండి. మేము పెసల్లో మినుములో ఇవ్వో మాకు ఇక్కడ అలవాట్లేదు ఈ ప్రాంతంలో. మేము వేస్తే చెరుకు వేసినాం, వేస్తే పొలం వేసినాం. ఈ ఈ ఈ ఫ్యాక్టరీ మూలకు పడ్డది కాబట్టి మేము ఎక్కువ మటుకు పొలాల వైపు పోయినాం, వరి వైపు పోయినాం అని చెప్పేసి రైతులు అందులో ప్రశ్నలు చేశారు. అందులో పాపను ఉన్నాడు, తను అడిగిన తర్వాత వేదిక మీద ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి లాంటి వాళ్ళంతా ఆ పైన ఈ ఏదైతే అధికారులు ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళు అక్కడ ఇతర జిల్లా కలెక్టర్ల నేపథ్యంలో వాళ్ళకు మాట చెప్పారు. అవి నిజమే కదా, ఆర్తడి పంట కింద అక్కడ పక్కనే కలెక్టర్ అగ్రికల్చర్ ఆఫీసర్ని పిలుచుకొని వీరస్వామి మాట్లాడుతుండే, నిజమే అది ఆర్తడి పంట కింద వస్తుంది, అయితే మనం బోధం అటువైపు అని చెప్పేసి ఆ సభలో మాట్లాడేది వాళ్ళు. మేము చెరుకును కూడా ఆలోచన చేస్తాం, ప్రభుత్వానికి మేము నివేదిస్తాం, ఈ జిల్లా నుంచి చెరుకు పంట వేయడానికి మా రైతులు సిద్ధంగా ఉన్నారని చెప్పి చెప్తామన్నారు. ఇదే కాదు, దాని 3వ రోజు తర్వాత అది 17వ తారీఖు నాడు జరిగితే 20-21 తారీఖు నాడు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వారు ఏమన్నారంటే, ఈ దేశంలో చక్కెర నిల్వలు తగ్గిపోతున్నాయి, ఈ చక్కెర నిల్వలు తగ్గిపోతున్న ఈ నేపథ్యంలో, ఈ ఎలినివో నేపథ్యంలో చెరుకు వైపు మనం మళ్లించాలా, రైతుల్ని అటువైపు ప్రోత్సహించాలా, అందుకని మీరు చక్కెర పరిశ్రమలను పరిశీలించండి, దాన్ని మీరు రిపోర్ట్లు ఇవ్వండి, మీరు ప్రణాళికలు వేయండి అని చెప్పేసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆయన బహిరంగంగా ప్రకటించిండు. ఇది సానుకూల అంశమే కదా, ఇది సానుకూలమే. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సానుకూల అంశం వస్తుంది. జిల్లాలో కూడా మనల్ని ప్రోత్సహించడానికి జరిగిన సమావేశంలో ఒక తీర్మానం జరిగింది. ఈ రెండింటిని పురస్కరించుకొని రైతుల్ని కలవాలి, రైతుల్ని దగ్గరికి పోవాలా, రైతుల అభిప్రాయాలు తీసుకునేలా, వాళ్ళనందరినీ కూడా ఒక సమ్మేళనంలో చర్చలు చేయాలా, దాన్ని రూపకల్పన చేసుకున్నటువంటి సదుద్దేశంతో ఇక్కడ చెరుకు ఉత్పత్తుల సంఘం ఆధ్వర్యంలో ఇటు నాగన్న పెద్దలు, అట్లాగే పృథ్వీరాజన్న, తర్వాత రాజరెడ్డి అన్న, సింగగారెడ్డి అందరం కలిసి గ్రామాన తిరుగుతూ ఇవాళ రైతుల్ని ఈ వైపు మనం పోదాం. ఆరుతడి పంట చెరుకు అంటున్నాం కాబట్టి మనకు మొదటి నుంచి కూడా ఒక డిమాండ్ ఉంది కదా, ఆ డిమాండ్ ఫ్యాక్టరీ తెరవాలని ఉంది కదా, దీని మీద మాట్లాడదామని అనుకున్నప్పుడు రైతులంతా కూడా చాలా సహకారంగా, చాలా అనుకూలంగా మాట్లాడినటువంటి నేపథ్యం ఉంది. ఆ నేపథ్యాన్ని పురస్కరించుకొని ఇవాళ ఈ రైతు సమ్మేళనం ఇవాళ కొనసాగిస్తూ ఉన్నాం, నడుస్తూ ఉంది. ఈ రైతు సమావేశంలో కూడా రేపు రాబోయే రోజుల్లో ఈ రోజుతే కాదు, ఖచ్చితంగా ప్రభుత్వానికి ప్రశ్నించేటట్లు, ప్రభుత్వం కదిలేటట్లు ఖచ్చితంగా మనం ఒక కార్యాచరణ ఉంటే బాగుంటుందనేటువంటి దాంట్లో ఇప్పుడు ఈ వేదిక నుంచి కొన్ని తీర్మానాలను కూడా మనం ప్రవేశపెట్టుకుందాం. ఆ రకంగా మనమంతా కూడా చర్చల్లో పాల్గొందామని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మీ